సాయి సంతోషి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా కొంచెం మోతాదులో అల్లం తీసుకోవాలి. ముదురు అల్లం అయితే చాలా ఘాటుగా ఉంటుంది, కొంచెం వేసుకున్నా కూడా. ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు, ఉప్పు, బెల్లం, ఎండుమిర్చి, చింతపండు. ముందుగా కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని ఇవి మొత్తం వేయించుకోవాలి. మినప్పప్పు ఇవి కొంచెం లైట్గా వేగినాక ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు కొంచెం వేగినాయి కదా, ఎండుమిర్చి వేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు. నేను ఏ చట్నీలో అయినా, ఇడ్లీ చట్నీలో కానీ, దోశ చట్నీలో కానీ, ఇలాంటి వాటిలో వేటిలో అయినా కరివేపాకు వేస్తాను. ఎందుకంటే కూరల్లో వేస్తే పిల్లలు తీసి పడేస్తారు. కరివేపాకులో చాలా సుగుణాలు ఉన్నాయి. ఇలా చట్నీల్లో వీటిలో కలుపుకొని గ్రైండ్ చేయడం వల్ల కరివేపాకు వేసిన ఆనవాళ్ళు పిల్లలకి తెలియదు, ఆ స్మెల్ కూడా రాదు. ఇది కళ్ళు బాగా కనిపిస్తాయి, చాలా సుగుణాలు ఉన్నాయి. రక్తం పడుతుంది కరివేపాకు వల్ల. అందుకని నేను ప్రతి ఒక్క చట్నీలో కరివేపాకు వేసుకుంటాను. ఇవి మొత్తం వేగినాయి కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక చింతపండు, బెల్లము ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు, చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. అల్లం చట్నీ రెడీ.